మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇవాళ మంచిర్యాల బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేతనపల్లి రాళ్లదాడి ఘటనలో బాల్కసుమన్ అరెస్టు చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మార్చి 3 వరకు 14 రోజుల రిమాండ్ను విధించింది కోర్టు. మొత్తం 4 నిందితులను జైలుకు తరలించారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లపైన సోదరులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. మంచిర్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టుపైన బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత 2 రోజులుగా కేతనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబో రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. బాల్కసుమన్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితం కూడా భారీగా కూడా పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆయన అరెస్ట్ చేసి కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది బాధితులు ఉన్నారు. లాఠీ చార్జీలో దెబ్బలు బాధితులు. చెప్పండి బ్రదర్, ఏం జరిగింది అసలు? ఈరోజు మా మాజీ శాసనసభ్యులు బాల్కసుమన్ గారిని అరెస్ట్ చేస్తున్నారనే మాకు తెలవంగానే మేము చెన్నూరు ఎంపీపీ, నేను మాజీ ఎంపీపీ మంత్రిబాబు నా పేరు, మేము ఆయనకు మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది. వీరు చేసేటువంటి దుశ్చర్యను అడ్డుకోవాలని మేము వచ్చినాం. వస్తే మా మీద దౌర్జన్యం చేసి నా యొక్క సొక్క చింపి నన్ను ఘోరంగా అవమానించి పోలీసులు మా మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీన్ని మేము అందరము టీఆర్ఎస్ తరఫున ఖండిస్తున్నాం. ఈ యొక్క వివేక వెంకటస్వామి వారి కుమారుడైనటువంటి ఎంపీ గారు చేసే దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ రాజ్యాంగంలో ఈ 7 అయితే 14 మందిని కాకుండా 7 కౌన్సిలర్లు ఉంటే చైర్మన్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుందా? వాళ్ళ రాజ్యాంగం ఇదేనా? రాజ్యాంగంలో మెజార్టీ ఉన్న వాళ్ళకు చైర్మన్ పదవి రావాలి. కానీ 14 మంది ఉన్న వదిలేసి 7 ఉన్నటువంటి వాళ్ళు మాకు చైర్మన్ కావాలని ఇంత రాద్ధాంతం చేసి మా మీద దొంగ కేసులు పెట్టి మా సుమన్ గారిని అరెస్ట్ చేసిండు. ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆయనను విడుదల చేయాలి. లేకుంటే రేపు జిల్లా బంద్ చేసి మేమందరం ఎక్కడికక్కడ జిల్లా బంద్ చేసి ఈ యొక్క జిల్లాని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి బ్రదర్, ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమైన పాలన. ఇటువంటి పాలన కూడా ఎక్కడ కూడా మేము కనివిని ఎరగని రీతిలో చేస్తాంలో. ఎందుకంటే వాళ్ళకు ధనబలం, పోలీసు బలం, యంత్రాంగం, అధికారులు కూడా వాళ్ళ అండదండలుగా పనిచేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజలకు ఇలా న్యాయం జరగకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి మేము రేపు జిల్లా బంద్ పిలుపు కూడా చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా గ్రహించి భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీని పాతాళలోకం తొక్కాలని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అక్రమ అరెస్టును బేషరతుగా సుమనను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటాం. మీరు నిజంగా కూడా లాఠీ చార్జ్ జరిగింది అంటారు. చాలా మంది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దెబ్బలు తగిలినాయి. ముఖ్యంగా కూడా అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? నిజంగా కూడా ఇది ప్రభుత్వాన్ని మీద ఏం డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలుగా? మేము ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాదని అలా అనైతికంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఈ రాజ్యాంగానికి లోబడి కాకుండా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కు తీయాలా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీకి మద్దతుగా మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా అనైతికంగా మున్సిపల్ సీటాన్ని కైవసం చేసుకోవడానికి కుట్రలు చేసిన భాగంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ గారు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి పాషా మరి ఇలా పోలీసుల మీద, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వాళ్ళే రాళ్ళేసి ఇలా వాళ్ళే దొంగతనంగా అన్ని అక్రమాలు చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ
నాయకుల మీద కుట్రలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకొని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ గారిని వెంటనే విడుదల చేసి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఈ జిల్లా మొత్తం కూడా అగ్నిగుండంగా మారుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, నిజంగా కూడా ఇప్పటికే చాలా మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేసిండ్రు, చాలా మందిని లాఠీచార్జ్ చేసిండ్రు. అసలు ఏం డిమాండ్ నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే మీరు మంత్రి వివేక్ను కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ ప్రాంతంలో గత 30-40 ఏళ్ళగా ఈ ప్రాంత సంపద దోసుకుపోయి కంపెనీలు వివిధ రాష్ట్రాలలో పెట్టుకుంటూ ఈ ప్రాంత చెన్నూరు కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి పార్లమెంటు దాకున్న సంపద దోసుకుపోయారు. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడిన వాడు బాల్కా సుమన్. అట్లాంటి వ్యక్తిని అక్రమ అరెస్టులు చేసి ఈ ప్రాంతంలో బాల్కా సుమన్ గారు ఉంటే రేపు రాబోయే కాలంలో ఎక్కడ అధికారంలోకి వస్తాడో అని చెప్పి బాల్కా సుమన్ గారి మీద తప్పుడు ప్రచారాలు చెప్తూ గతంలో 2023 ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఆయనకున్న మీడియా ఛానల్ కానీ, ఆయనకున్న పేపర్తో కానీ ఇక్కడ ఉన్న దుర్గం చిన్నయ్య గారి మీద, బాల్కా సుమన్ గారి మీద తప్పుడు వార్తలు చేపించి అధికారం రావడం ఆయనకు ఇట్లాంటి అలవాటుగా మారిపోయింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని రాబోయే కాలంలో ఈ గడ్డం కుటుంబానికి ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్తున్నాను. ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజనగర్, మంచిర్యాల జిల్లా.